గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల విషయంలో గోదావరిలా ఒక చోటు నుంచి ఇంకో చోటికి మారుతూనే ఉంది. నది నీళ్లు ప్రవాహంతో లొకేషన్లు మార్చితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సీజన్లు మార్చేస్తోంది. లాస్ట్ ఇయర్ రావాల్సిన ఈ సినిమా సంక్రాంతి నుంచి సమ్మర్కి మారింది. ఇప్పుడు వేసవి పూర్తయ్యాకే వచ్చేలా ఉంది. ఇది విశ్వక్సేన్కి కొత్త కాదు. తనకి ఎందుకు ఇలా ఆల్మోస్ట్ ప్రతి సినిమాకు జరుగుతోంది? టేక్ ఏ లుక్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైలీ సీరియల్లా సాగుతూనే ఉండే ప్రాజెక్టా? ఎందుకంటే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా రేపు ఎల్లుండి అంటూ వాయిదా పడుతూనే ఉంది. ఎవరి కోసమో త్యాగాలు చేస్తూ ఇలా వెనక్కి వెళ్తూ ఉండాల్సి వస్తోంది. గామి మొదలైన 6 ఏళ్లకు రిలీజ్ అయింది. దాస్కి ధమ్కి విడుదల వాయిదాలు పడుతూ వచ్చింది. ముఖి చిత్రం ఓరిదేవుడా మూవీస్ కి కూడా రిలీజ్ కష్టాలు తప్పలేదు. విశ్వక్సేన్ సినిమాలకి ఈ కష్టాలు కామన్ అయ్యాయి. విశ్వక్సేన్ సినిమా వస్తుందంటే ఒకటి వివాదం కామన్, రెండోది విడుదల వాయిదా పడటం కామన్. కొన్నిసార్లు తనని ఇండస్ట్రీలో జనం తొక్కేస్తున్నారని అర్థం వచ్చేలా ట్వీట్లు పెట్టాడు. తన ఫ్రస్ట్రేషన్ ని వ్యక్తపరిచాడు. ఇక విశ్వక్సేన్ సినిమాల విడుదలే కాదు, సక్సెస్ కూడా తనతో ఆటాడుకుంటుంది. పాగల్ అలా పనిచేస్తే అశోకవనంలో అర్జున కళ్యాణం టాక్ కిక్కిచ్చినా లాభాలు రాలేదన్నారు. ఇలా కెరీర్ బిగినింగ్ నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉన్న హీరో విశ్వక్సేన్. విశ్వక్సేన్ ప్రజెంట్ 3 సినిమాలకు కమిట్ అయ్యాడు. ఒకటి రిలీజ్ అయ్యాకే కాస్త ఫ్రీ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆనకట్ట కట్టలేని వరదలా మారింది. విడుదల తేదీ నెలల తరబడి మారుతూనే ఉంది. విశ్వ కంటే వాయిదా హీరో అనేలా సీన్ మారిపోతోంది.